మహాభారతం అనగానే కురుక్షేత్ర యుద్ధం, పాండవ వనవాసం వంటి ఘట్టాలు గుర్తొస్తాయి. అయితే పాండవులు వనవాసం చేసేటప్పుడు ఒకే చోట ఉండలేదు. అడవుల్లో తిరుగుతూ చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి ప్రదేశాల్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండకి అతి సమీపంలో ఉన్న కాపవరం అనే ప్రాంతంలో ఒక కొండపై పాండవులు కొన్ని సంవత్సరాలు నివసించారట. ఇక్కడ ఉండే ప్లేస్ ని బట్టి కొంతమంది పాండవులు వనవాస కాలంలో ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అలాగే బుద్ధుని కాలంలో వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఈ ప్లేస్ని ఎన్నుకున్నట్టు చాలామంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఉండే ప్లేస్ చూడండి. అంటే ఇక్కడ ఉండే ఇటుక కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన కాలంలో ఉండే ఇటుక కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇటుక ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట. అంటే చాలా పెద్ద ఇటుక, అలాగే చిన్న ముక్కలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఇదంతా ఇటుకలా ఉండే ప్లేస్ మాట. సముద్ర మట్టానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి మామూలుగా మనం రావడమే కష్టం. అలాంటిది ఇటుకలు ఈ ప్రాంతానికి ఏ విధంగా తెచ్చారో